నేను చాలా ఇంటర్వ్యూస్లో అన్నాను, గూఢచారి 2 ఈజ్ హై ఆన్ ఎక్సైట్మెంట్, డెకాయిట్ ఈస్ హై ఆన్ ఎమోషన్స్. సో ప్రతి ఎమోషన్ అంటే యాంగర్, కోపం, వాడుకున్న కోపం, యూనో గుడి పెంచడానికి వచ్చిన డైలాగులు అంటున్నాడు. వాట్ ఈస్ ద రీజన్? వాడు యాంగర్, కోపం ఏంటి? అసలు లవ్ అంటే ఏం జరిగిందా? బ్రేక్ అయిందా? క్రాక్ అయిందా? దేనివల్ల బ్రేక్ అయింది? వాట్ ఈస్ ద మోటివేషన్? హైలీ ఎమోషనల్గా మనం ఎప్పుడైనా మన ఫ్యామిలీస్లో కానీ లేదా ఎవరితోనో హైలీ ఎమోషనల్గా మాట్లాడినప్పుడు ఒక ఎమోషన్ ఉంటుంది కదా, అది మేము ఆ 2 hour జర్నీలో క్యాప్చర్ చేయడం ట్రై చేస్తాం. శేషు హియర్. ఈ సినిమాను మదర్తో కానీ ఫ్రెండ్తో కానీ ఎవరితోనో చూడమని మీరు సలహా ఇచ్చారు కదా, మీరు ఎవరితో చూస్తున్నారు ఫస్ట్ డే? బాయ్ సార్ అండ్ ఎరే సార్, బాయ్ సార్. యునో ఐ వాంట్ టు షేర్, మై సిస్టర్ జస్ట్ హ్యాడ్ అ బేబీ. సో నేను జెన్యున్గా మన రిలీజ్కి ఒక 2 weeks తర్వాత నేను ఫ్లోరిడా వెళ్ళి తనతో చూడాలనుకుంటున్నాను. సేఫ్ ఆన్సర్ కదా, జెన్యున్, మా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఇక్కడికి వస్తూ కూడా మా మేనల్లుడు కేశవ్ గారి ఫోటోలు చూస్తూ వస్తున్నాను నేను. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. అనురాగ్ జీ, యు ఆర్ యాజ్ యాక్టర్ అమేజింగ్. సో వాట్ ఆర్ ద పాయింట్ యూ ట్రిగర్డ్ టు యాక్సెప్ట్ దిస్ మూవీ? What point? I like the story. And other than that, it was just pure blackmail. What kind of blackmail? Emotional. They left me no choice but to do the film. ऐसा चीज़ क्या है इसमें? आप थोड़ी नहीं करते ना? नहीं, वो प्रोड्यूसर को मैं मना नहीं कर सकता ना. ओके. नहीं, आप कुछ छुपा रहे हैं इसमें. नहीं, जिसका नमक खाया है अभी नहीं तब. तो ऐसा नहीं है. और मतलब मुझे पकड़ के बैठा, ये फिल्म करना है. And he was not there till he did not come to narrate it to me. I was made to sit there. మన చైతన్య పెళ్లిలో నెరేట్ చేశానండి. ఓకే. పక్కన టెంట్లు ఉన్నాయి కదా, టెంట్లో కూర్చొని నెరేట్ చేశాను. సార్కి బాగా నచ్చింది. సో నేనేమో యూజువల్గా మనకు ఒక ఫిల్మ్ జర్నీ ఒకటి ఉంటుంది, చెప్పంగానే చెప్తాను, ఆలోచించి చెప్తాను ఈ టైప్లో. సో సార్ ఏమో అలా చెప్తారనుకో నేను లేచి, సరే అండి మనం పెళ్ళి జరుగుతుంది కదా ఇంక వెళ్దాం ముందరికి అంటే, కడితే కప్ కర్నా అని సార్ చేయి పట్టుకుని అనేసరికి షాక్ అనమాట. సో నేను ట్విస్ట్లు అంటే నాకే ట్విస్ట్ ఇచ్చారైనా. సో అక్కడి నుంచి వి వెంట్ ఫార్వర్డ్. अनुराग जी, I also like the look they gave me. So. ओके. अनुराग जी, अभी भाषा का पाबंद नहीं है तो तेलुगु में स्ट्रेट फिल्म कब कर रहा है? तेलुगु में डायरेक्ट? मैं अभी डायरेक्ट करने के लिए रेडी नहीं हूँ तेलुगु में. नहीं, वो पैन इंडिया होता ना, इसलिए. पैन इंडिया में नहीं कर सकता. उसके लिए एक स्किल चाहिए जो मेरे पास नहीं है. ఓకే. శేష్ గారు, బేసికల్లీ లవ్ స్టోరీస్ అనేవి అంటే సీతారామం కావచ్చు, ఇలా ఏదైనా కానీ మంచి కంటెంట్తో